దయచేసి. ఇప్పుడు కాదు, కూర్చోండి దయచేసి. తర్వాత మన జాన్ స్టూవర్ట్ చెప్తారు, అప్పుడు లేచిపోండి. మీరు కూర్చోండి దయచేసి. ఇప్పుడు కాదు, గర్ల్స్ కూడా మీరేం సర్వింగ్ పోయేవాళ్ళు కాదు, కూర్చోండి. మనము మన యొక్క భాగమును కుటుంబ ప్రార్థన కొరకై చదవడానికంటే ముందుగా దయచేసి ప్రకటనలు గమనించండి. For compound cleaning, brethren who are dwelling in these two booths, Jehovah Adoni, Jehovah Elion will be helping. కంపౌండ్ ను శుభ్రపరిచే దాని కొరకు ఈ బూత్ లో చదవబడేటువంటి పేర్లు ఆ సహోదరులు సహాయం చేయాలి. జెహోవా అదోని, జెహోవా ఎలియోన్. I repeat, compound cleaning, brothers dwelling in Jehovah Adoni, Jehovah Elion are requested to help. మళ్ళీసారి చెప్తున్నాను, కంపౌండ్ ని శుభ్రపరిచే దాని కొరకై ఈ బూత్లలో ఉన్న సహోదరులు సహాయం చేయండి. జెహోవా అదోని, జెహోవా ఎలియోన్. Next, vessel cleaning, Jehovah Jireh and Jehovah Shammah. పాత్రలు కడిగే దాని కొరకై జెహోవా జైరే, తర్వాత జెహోవా షమ్మా. Vessel cleaning, Jehovah Jireh, Jehovah Shammah. పాత్రలను శుభ్రపరిచే విషయం కొరకు జెహోవా జైరే, తర్వాత జెహోవా షమ్మా బూత్లో ఉన్నటువంటి సహోదరులు. For chain prayer, గొలుసు ప్రార్థన కొరకై Jehovah Elohim and Jehovah Nissi. జెహోవా ఎలోహిం, జెహోవా నిస్సి. Chain prayer, Jehovah Elohim, Jehovah Nissi. చైన్ ప్రేయర్ గొలుసు ప్రార్థన కొరకై జెహోవా ఎలోహిం, జెహోవా నిస్సి. We are living here as a family of God. మనం దేవుని యొక్క కుటుంబీకులుగా మనం ఇక్కడ ఉంటున్నాం. Therefore, we need to serve one another to upkeep of our family. కాబట్టి మనం ఒకరినొకరు ఇట్లా సేవ చేసుకుంటూ పరిచయం చేసుకుంటూ మనం మన యొక్క కుటుంబం నడిపించుకోవాలి. One brother obeyed last his Bible. This has been given to the hands of brother John of Bro.John. You can meet him and ask him. ఓ సహోదరుడు ప్రేమవతిపేట దైవ సేవకుడు జాన్ కి తన బైబిల్ ఇచ్చాడు. Last Bible is handed over to him this morning. So contact him, he will give you. పోయిన బైబిల్ సహోదరుడు జాన్ చేతిలో ఉంది కనుక మీరు అతన్ని కలుసుకొని మీరు తీసుకురావచ్చు. Please be seated, do not walk around. దయచేసి కూర్చోండి, అటు ఇటు ఎవరు తిరగవద్దు. We are going to have family prayer now. కుటుంబ ప్రార్థన కలిగి ఉండడం. For family prayer we shall turn our Bibles to Proverbs chapter 3. మన కుటుంబ ప్రార్థన నిమిత్తమై సామెతల గ్రంథము 3వ అధ్యాయం. We shall read the whole chapter responsibly. అధ్యాయం అంతా కూడా మార్చి చదువుదాం. Proverbs chapter 3, we shall read the whole chapter responsibly. సామెతల గ్రంథము 3వ అధ్యాయము అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుందాం. Though the chapter is long, we are not going to preach too long. Kindly be patient.
ఈ యొక్క అధ్యాయం పొడుగుగా ఉన్నప్పటికీ అధ్యాయంలో ఉన్న సంగతులను మనం చూడము. త్వరగా ముగిస్తాను. Let us read. చదువుదాం. My son, forget not my law, but let thine heart keep my commandments. అది దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయును. Let not mercy and truth forsake thee, bind them about thy neck, write them upon the table of thine heart. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవ దృష్టి ఎందును నీవు దయను నీ మంచివాడని ఆయన పెంచుకుందువు. Trust in the Lord with all thine heart, and lean not unto thine own understanding. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన నీ త్రోవలను సరళము చేయును. Be not wise in thine own eyes, fear the Lord, and depart from evil. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్యమయును. Honor the Lord with thy substance, and with the first fruits of all thine increase. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ రాళ్ళను ప్రతి ద్రాక్షరసము మారును. My son, despise not the chastening of the Lord, neither be weary of his correction. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించును, ప్రేమించే వారిని గద్దించును. Happy is the man that findeth wisdom, and the man that getteth understanding. వెండి సంపాదించుకుంటే జ్ఞానం సంపాదించుకుంటే అభివృద్ధి సంపాదించుకుంటే జ్ఞానలాభం పొందుటలేదు. She is more precious than rubies, and all the things thou canst desire are not to be compared unto her. దాని గురించి Her ways are ways of pleasantness, and all her paths are peace. The Lord by wisdom hath founded the earth, by understanding hath he established the heavens. My son, let not them depart from thy eyes, keep sound wisdom and discretion. Then shalt thou walk in thy ways safely, and thy foot shall not stumble. Be not afraid of sudden fear, neither of the dissolution of the wicked when it cometh. Withhold not good from them to whom it is due, when it is in the power of thine hand to do it. Devise not evil against thy neighbor, seeing he dwelleth securely by thee. Envy thou not the oppressor, and choose none of his ways. The curse of the Lord is in the house of the wicked, but he blesseth the habitation of the just. The wise shall inherit glory, but shame shall be the promotion of fools. May our loving and living God bless the reading of this chapter or our meditation tonight before we retire to beds. మన యొక్క ప్రేమ కలిగిన జీవము కలిగిన దేవుడు చదవబడిన లేఖన భాగములను మన యొక్క ధ్యానము నిమిత్తమై మనం పడకలకు వెళ్ళకమునకు మనకు దీవించి ఆశీర్వదించును గాక. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభువు వైపు చూస్తాం. Loving Heavenly Father, we thank you and praise you for this year's youth camp being held in Hebron. పరలోకపు తండ్రి, ఈ యొక్క సంవత్సరం కూడా హెబ్రోనులో ప్రభు యూత్ క్యాంప్ కలిగి ఉన్నట్టుకు సహాయం చేసిన దాన్ని బట్టి Thank you for showing thy will and indicating the right dates for this youth camp. ప్రభు నీ యొక్క చిత్తమును బయలుపరిచి సరైన తేదీలను మీరు నియమించిన దాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. Also the theme given and the messengers whom you have sent to minister unto us. ప్రభు నీ యొక్క వర్తమానికులను కూడా ప్రభు బాధ్యతకు పంపించి నియమించిన అంశమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. We also thank you for the turnover of so many young people from different parts of this state, also neighboring states. ప్రభు మా యొక్క రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ప్రభు ఇక్కడికి తీసుకుని వచ్చిన మీ ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనములు. Thank you for all those brothers and sisters who are toiling day and night in order to make our stay comfortable and possibility in the midst of so many hurdles and difficulties. ప్రభు ఎన్నో అసౌకర్యములు ఉన్నప్పటికీ ప్రభు మేము సుఖముగా సౌకర్యముగా ఉండగలిగినట్లు ప్రభు రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి వారందరినీ బట్టి వందనములు చెల్లిస్తున్నాం. Thank you Lord for keeping us in this compound as a family of God. ప్రభు యొక్క కాంపౌండ్ లో దేవుని యొక్క కుటుంబీకులముగా మమ్మల్ని ఇక్కడ ఉంచినందుకు వందనములు చెల్లిస్తున్నాం. You are our heavenly Father. ప్రభు మీరు మా పరలోకపు తండ్రివి. We are thy children redeemed by thy precious blood. మీ యొక్క ప్రశస్తమైన రక్తం చేత విమోచించబడినటువంటి ప్రజలము. So Lord, even
his family prayer, thou may communicate unto us, speak unto us before we go to bed. ప్రభు మా యొక్క పడకలకు వెలకమునుపు ప్రభు మీరు మాతో మాట్లాడవలసిందిగా కోరుకొనుచున్నాం. Cast thy divine light among these chapters which are read together. ప్రభు మేమందరం కలిసి చదువుకున్నటువంటి యొక్క అధ్యాయం మీద మీ యొక్క వెలుగును ప్రకాశింపనీయము. As we humbly ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior Jesus Christ. దీనులమైన వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. We are all aware the human author of this book is Solomon, the King Solomon, the wisest king of Israel. ఈ యొక్క గ్రంథమును రాసినటువంటి వాడు అత్యంత జ్ఞాని అయినటువంటి సొలొమోను యొక్క గ్రంథకర్తగా ఉన్నాడు. But behind the human author or the writer, the God is the real author of all the books, 66 books of the Bible. ఈ యొక్క మానవ గ్రంథకర్త అయినప్పటికీ ఈ యొక్క గ్రంథములన్నింటినీ రాసిన వాడు దేవుడై ఉన్నాడు. God is the author and these human writers are the channels of God's writings. కానీ దేవుడు రాసేటువంటి దేవుని యొక్క ఉద్దేశం రాయటంలో ఈ యొక్క మానవులందరినీ ఆయన గ్రంథకర్తలుగా వాడుకున్నవాడుగా ఉన్నాడు. As we are all aware, the theme of this book is Proverbs. మనకందరికి తెలిసినట్లుగా ఈ యొక్క అంశము మన యొక్క the theme of this book is wisdom. క్షమించండి, ఈ యొక్క అంశము జ్ఞానం. It's God who gave wisdom to this king Solomon. ఈ యొక్క జ్ఞానమును సొలొమోనుకు దేవుడు అనుగ్రహించాడు. John with to 1 Kings and chapter 3. చూడండి, మొదటి రాజులు 3వ అధ్యాయము. So God appeared to Solomon in a dream in a place called Gibeon. గిబియోను అనేటువంటి ప్రాంతంలో ఒక కలలో సొలొమోనుకు దేవుడు కనపడతాడు. Then God told Solomon, choose what you want. సొలొమోనుతో అంటాడు, నీకు ఏమి కావాలో కోరుకొనుము. So Solomon very wisely he asked God, give me wisdom. సొలొమోను ఎంతో జ్ఞానముగా అడుగుతాడు, ప్రభువా నాకు జ్ఞానము దయచేయండి. I am a child, I do not know how to walk in the midst of this great company of Israel. So give me wisdom. ప్రభువా నేను ఇటువంటి గొప్ప సమూహమైనటువంటి ఇశ్రాయేలు మధ్యలో నేను బాలుడను కనుక నేను సరిగా ప్రవర్తించలేను, నాకు జ్ఞానం కావాలని అడుగుతాడు. So God has given Solomon this wisdom. అందుకే దేవుడు ఆయనకి జ్ఞానం అనుగ్రహిస్తాడు. Along with the wisdom he also gave riches, he gave gold and silver and so many precious things. ఆ యొక్క జ్ఞానంతో పాటు ఆయనకు ఎంతో ఐశ్వర్యము, తర్వాత బంగారు వెండిని సమస్తమును ఆయనకు అనుగ్రహిస్తాడు. We read in 1 King chapter 4. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం verse 32, he spake 3,000 proverbs. Solomon spake 3,000 proverbs. 32వ వచనంలో అతను 3000 సామెతలు చెప్పెను. And also he songs whatever 1005. He wrote about 1005 songs. తర్వాత 1005 కీర్తనలు రచించాడు. And according to verse 33, 33వ వచనం ప్రకారం he spoke about the trees from the cedar tree that is in Lebanon, even unto hyssop that springeth out of the wall. ఆయన లెబనానులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడల నుండి మొలిచి హిస్సోపు వృక్షనే గాని చెట్లన్నిటిని గురించి అతడు So రాశాడు. that means he was a botanist also. ఆయన యొక్క వృక్ష శాస్త్రమును కూడా తెలుసుకున్నటువంటి Then also he spoke about bees and creeping things. That means he was a zoologist. తర్వాత ఆయన జంతు శాస్త్రం కూడా ఎరిగినటువంటి వాడు, ఎందుకంటే మృగములు, పక్షులు, ప్రాకు జంతువుల గురించి మాట్లాడుతున్నాడు. Not only that, he spoke about fishes. తర్వాత జలచరముల గురించి That means మాట్లాడుతున్నాడు. he knew about marine biology. ఈ యొక్క సముద్రముల గురించినటువంటి ఆ యొక్క శాస్త్రం కూడా ఆయన ఎరిగినవాడు. Who gave all this? ఈ యొక్క జ్ఞానమంతా ఎవరు ఇచ్చారు? It's God who gave. దేవుడు అనుగ్రహించాడు. Now, wisdom is not only for our studies, for curriculum. We require wisdom even how to live in this world, how to interact even with one another. ఈ యొక్క జ్ఞానం అనేది కేవలం మన విద్య కొరకు మాత్రమే కాదు, కానీ లోకంలో ఎట్లా జీవించాలో, ఎట్లా ప్రవర్తించాలో దాని కొరకై జ్ఞానం అవసరమైనది. Therefore, we read in first chapter of book of James. అందుకే యాకోబు పత్రికలో మనం చూస్తాం, మొదటి అధ్యాయము Verse 5. 5వ వచనం. James chapter 1 verse 5. Young people, ask wisdom, God will give you. జీవనస్తులు దేవుని జ్ఞానం అడగాలి, దేవుడు అనుగ్రహిస్తాడు. Because by nature, because of sin, we are foolish. సహజముగా పాపమును బట్టి మనము బుద్ధిహీనులం. We do very foolish things. అనేకమైన బుద్ధిహీనమైన పనులు చేస్తూ ఉంటాం. But if you ask God, He will give wisdom so that you may live wisely in this world. అయితే దేవుని అడిగినప్పుడు దేవుడు జ్ఞానం ఇస్తాడు, తద్వారా మనము ఈ లోకంలో జ్ఞానయుక్తముగా ప్రవర్తించగలం. Shall we read James chapter 1 verse 5 and 6 all together? యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5, 6 వచనాలు అందరం కలిసి చదువుదాం. If any of you lack wisdom, ఎవరికైనా జ్ఞానం ask of God. Give it to all men liberally. అప్పుడు అది Upbraid of God. It shall be ఆయన given. ఎవరిని Let him ask in అందరికీ faith. ధారాళంగా Unwavering. But he అయితే that అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగబడి సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. Our God is specialized in giving. కాబట్టి మన దేవుడు ఇచ్చటలో ఎంతో నిష్ణాతుడు. He is rich in giving. ఆయన ఇచ్చటలో ఐశ్వర్యవంతుడు. If you ask by faith, He will give you the wisdom as He has given to Solomon. సొలొమోనుకు ఇచ్చినట్లుగా విశ్వాసం చేత మనం అడిగినప్పుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. So we said about the proverbs. What is a proverb? Many
every time we think about proverb, but what is a proverb? We must know the definition of the proverb. కాబట్టి సామెతలు అనేకసార్లు సామెతలు అంటే ఏంటి, మనం దాని యొక్క నిర్వచనం ఎరగాలి. It is a pithy saying, it's a small saying. అది ఒక చిన్న మాటలో చెప్పాలంటే చిన్న మాట అది. But in that there is volumes can be written, volumes can be spoken about that pithy saying. కాబట్టి ఒక చిన్నగా చెప్పబడినటువంటి మాటల నుంచి ఎన్నో గ్రంథాలు మనం రచించుకోవచ్చు. Voluminous things are concised in a small proverb and presented. That is called a proverb. కాబట్టి ఎన్నో గ్రంథాల్లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఒక సామెతలో ఇమిడి ఉంది, అదే సామెతలు. So a proverb is a pithy saying by way of comparison between good and evil, sin and holiness. కాబట్టి మంచికి చెడుకు, తర్వాత పాపమునకు పవిత్రతకు ఈ యొక్క వ్యత్యాసములను క్రోడీకరించినటువంటి గ్రంథం సామెతలు. Righteousness, unrighteousness, నీతి దుర్నీతి, godliness and godliness. It's a comparison and contrast in both. కాబట్టి దైవభక్తి లేకుండా ఈ యొక్క పోలిక సరిపోలిక, తర్వాత దాని యొక్క When you read the book of Proverbs, you will find this truth. ఈ యొక్క సామెతలు చదివినప్పుడు మనం ఈ యొక్క సత్యాలన్నీ ఎరగవచ్చు. And the list goes on and on. తర్వాత ఈ యొక్క పట్టిక ఇంకా పెరుగుతూనే ఉంటుంది. Now coming to this chapter, ఈ యొక్క అధ్యాయానికి వచ్చినప్పుడు in 3 verses we find the King Solomon advising his son. 3 వచనములలో తన కుమారుని అతను హెచ్చరిస్తున్నాడు. మొదటి వచనం, My son. నా కుమారుడా. Again 11th verse, 11వ వచనములో, My son. నా కుమారుడా. Then again you find in verse 21, తర్వాత 21వ వచనములో, My son. నా కుమారుడా. As a loving father having concern for this well-being of his own son, Solomon is giving this instruction. ప్రేమ కలిగిన తండ్రిగా ఆయన తన కుమారుడి మీద దయచేత ఆయన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి సలహాలు ఆయన ఇస్తూ ఉన్నాడు. In the entire book of Proverbs, I have noted down about 20 times this expression of my son occurs. ఈ యొక్క సామెతల గ్రంథం అంతట్లో నేను చూసినప్పుడు ఆయన నా కుమారుడా అనేటువంటి పదము ఆయన 20 సార్లు వాడుతున్నాడు. He doesn't say only son, but he says my son. కేవలం కుమారుడా అనట్లేదు కానీ నా కుమారుడా అని పిలుస్తున్నాడు. Why does he say? ఎందుకంటున్నాడు? Why does he say my son? ఎందుకు నా కుమారుడా అని పిలుస్తున్నాడు? Sense of belongingness, sense of ownership. అదేం చూపిస్తుందంటే నాకు చెందినవాడు, నా స్వంతవాడు అన్నట్లుగా. How beloved the son is to the father and father to the son. కుమారుడు తండ్రికి ఎంత ప్రియమైన వాడో, తండ్రి కుమారుడికి ఎంత ప్రియమైన వాడో ఈ సంగతి చూపిస్తుంది. This father wants the best for his son. కాబట్టి తండ్రి కుమారుడికి శ్రేష్టమైన అనుగ్రహిస్తాడు. Our heavenly father also, మన పరలోకపు తండ్రి కూడా speaking to us tonight, ఈ యొక్క రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. he wants his best for us. కాబట్టి ఆయన మనకు శ్రేష్టమైన ఇవ్వబోతున్నాడు. Very briefly let us see these 3 statements in this chapter. ఈ యొక్క అధ్యాయంలో ఈ 3 సంగతులు చాలా క్లుప్తంగా చూస్తాం. Verse 1, shall we all read together again? అందరం కలిసి మరొకసారి Proverbs chapter 3 and verse 1. సామెతలు 3వ అధ్యాయం మొదటి వచనం, My నా కుమారుడా, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. So as a loving father is instructing his own son. మరి ప్రేమ కలిగిన తండ్రిగా తన స్వంత కుమారునికి ఆయన సలహాలు So ఇస్తున్నాడు. as you read through the book of Proverbs, ఈ యొక్క find out those instructions, those commandments that Solomon gave to his son. కాబట్టి ఈ యొక్క సామెతల గ్రంథం చూస్తున్నప్పుడు ఈ యొక్క తండ్రి అయినటువంటి సొలొమోను తన కుమారునికి సూచనలు ఇస్తున్నాడు. So one of the things we are talking about the fear of God is obedience leads. Fear of God means we need to obey God and His word. ఈ యొక్క అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని భయం అంటే దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించుట. To say that we fear God, we must obey His commandments and display our fear towards God. మనము దేవుని భయం కలిగి ఉన్నామంటే దాని అర్థము ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారా మన యొక్క భయం దేవుని కలిగి ఉన్నామని చూపించాలి. We find the definition in Proverbs chapter 8 verse 13, though it is being ministered unto us in the Bible studies. Let us once again for a minute turn to Proverbs chapter 8 and read verse 13. మన బైబిల్ పఠనంలో ఈ మాటలు చెప్పినప్పటికీ మరొకసారి చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. All together. అందరం కలిసి, The fear of the Lord, భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును సంహరించుటకు, గర్వము, అహంకారము, దుర్మార్గము, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. So by following the instructions and obeying the commandments of God, we display our fear to God. మనము ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించడం వలన మన యొక్క భయం ఆయనతో కలిగి ఉన్నామని ప్రదర్శిస్తాం. Sisters, do not ever say that it is only addressed to son, that means only to the brother, not to us. సహోదరులు ఈ విధంగా అనకూడదు, నా కుమారుడు అన్నాడు కాబట్టి ఇది మాకు వర్తించదని అనకూడదు. It implies even daughters, my daughters. ఇది నా కుమార్తెలేరా అని కూడా దానికి అది So it's meant for both the boys, young boys and the young girls and all of us.
us. ఇది కుమారులకు కుమార్తెలకు ఇది ఇరువురికి సంబంధించినటువంటి మాట. And what will be the result? అయితే ఫలితం ఏంటి? If we remember the law and if we keep the commandments of the Father, what is the result? తండ్రి యొక్క ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడు ఏంటి ఫలితం వస్తుంది? Verse 2. రెండవ వచనం. For length of days and long life and peace shall they add to thee. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. All of us want to live longer, isn't it? మనమందరము దీర్ఘకాలం జీవించాలని కోరుతాం కదా. Bible says living longer is a blessing. బైబిల్ చెప్తుంది దీర్ఘకాలం జీవించడం ఆశీర్వాదం. Nobody want to die immediately. వెంటనే చనిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. Oh, we have the hope of glory to go in the presence of God. We want to live. ఆ యొక్క దేవుని యొక్క మహిమలో చేరుతామనేటువంటి నిరీక్షణ మనకు ఉంది. అయినప్పటికీ జీవించాలని కోరుతాం. So by obeying the commandments of God, our days are extended. కాబట్టి ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనడం వలన మనకు దీర్ఘాయువు కలుగుతుంది. And there will be peace unto us. తర్వాత మనకు శాంతి కలుగుతుంది. The second statement. తర్వాత రెండవ సంగతి. Verse 11. 11వ వచనం. My son, despise not the chastening of the Lord, neither be weary of his correction. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. Some girls, I don't know why you are sitting like that. కొంతమంది సహోదరులు ఇటువైపు తిరుగుతున్నారు. Turn this side. గోడకు ఆనుకోవద్దండి, ఇటువైపు తిరగండి. Turn this side. ఇటువైపు తిరగండి. Elderly aunties are sitting okay, but what about you people? పెద్ద సహోదరులు కూర్చుంటే పర్వాలేదు, యవనస్తులు ఇట్లా తిరగాలి. Boys also. Don't turn that side. దయచేసి సహోదరులు కూడా అటువైపు తిరగండి, ఇటువైపు తిరగండి. Turn toward the pulpit. పుల్పిట్ వైపు తిరగండి. Proverbs chapter 3 verse 11. సామెతలు 3:11. My son, despise not the chastening of the Lord, neither be weary of his correction. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. None of us want correction. ఎవరికి కూడా ఈ యొక్క గద్దింపు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. Chastening or correction is good. అయితే శిక్ష అనేటువంటిది, గద్దింపు అనేటువంటిది మంచిది. We should not be weary when God chastens us or corrects us. అది యెహోవా శిక్షించిన దేవుడు వారిని శిక్షించినప్పుడు దాన్ని తృణీకరించకూడదు, గద్దించినప్పుడు విసుగకూడదు. Neither our parents when they chasten us, correct us, we should not despise that correction. మన తల్లిదండ్రులు ఒకవేళ శిక్షించినా గద్దించినా దాన్ని బట్టి మనము విసుక్కోకూడదు. My parents were very strict. మా యొక్క తల్లిదండ్రులు ఎంతో కఠినంగా ఉండేవాళ్ళు. Still alive. ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడు. So I used to hate in my teenagers. I used to hate my father and mother because they were very strict. కాబట్టి నేను యవన దశలో ఉన్నప్పుడు నేను వారి యొక్క గద్దింపును విసుకునేవాడిని. But now అయితే ఇప్పుడు I praise God for them. వారిని బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. Today I am what I am. It's because of their correction and their chastening. కాబట్టి వారి యొక్క శిక్షను బట్టి, వారి యొక్క గద్దింపును బట్టి నేను ఏమైనానో ప్రస్తుతం వారిని బట్టి ఉన్నాను. Sometimes God through some incident of sickness or calamity or some accident, He may correct us directly, but most of the time He will use parents or others to chasten us and to correct us. కొన్నిసార్లు నేరుగా మనకు ఒక వ్యాధి ద్వారా, ఒక రోగం ద్వారా మనల్ని సంధిస్తాడు, కానీ కొన్నిసార్లు దేవుడు తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు వాడుకొని మనల్ని గద్దిస్తూ శిక్షిస్తూ ఉంటాడు. Solomon is telling his son, my son, do not despise the chastening of the Lord. అయితే సొలొమోను తన యొక్క కుమారుడు అంటున్నాడు, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. Verse 25, why at all God chastens? అయితే 12వ వచనంలో ఎందుకు ఆయన గద్దిస్తున్నాడని, For whom the Lord loveth, He correcteth or He chasteneth. తన తండ్రి తనకు ఇశ్రాయేలు కుమారుని గద్దించును. Even as the father, the son in whom he delight. తండ్రి తనకు ఇశ్రాయేలు కుమారుని గద్దించును, యెహోవా తను ప్రేమించు వారిని గద్దించు. No parent will hate his children. ఏ తండ్రి తల్లిదండ్రులు కూడా తన యొక్క కుమార్తెను ఎవరు ద్వేషించరు. They do it out of love, out of our well-being. They chasten us. మన యొక్క క్షేమ నిమిత్తమే, ప్రేమ నిమిత్తమే వాళ్ళు ఆ విధంగా గద్దించి శిక్షిస్తూ ఉంటారు. Turn to the Hebrews for a minute. చూడండి హెబ్రీ పత్రిక చూద్దాం ఒక నిమిషం. Even in this message, the messenger also quoted that verse. ఈ యొక్క ఇంతకుముందు వర్తమానంలో కూడా సహోదరుడు చెప్తూ వచ్చాడు. Hebrews chapter 12. హెబ్రీ 12వ అధ్యాయం. So what we should do when God chastens us? ప్రభువును శిక్షించినప్పుడు మనం ఏం చేయాలి? Instead of resisting it, దానిని ఎదిరించకుండా we must endure chastening. దానిని మనం సహిస్తూ రావాలి. Verse 7. 7వ వచనం. Hebrews chapter 12 and verse 7. హెబ్రీ 12:7. If you endure chastening, God dealeth with you as with sons. For what son is he whom the father chasteneth not? శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారుడనగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? Oh, so God out of love is chastening. Therefore, we must not resist chastening, but we must endure chastening. కాబట్టి యొక్క తండ్రి ప్రేమతో మనల్ని సరిచేయటగానే శిక్షిస్తున్నాడు, కాబట్టి మనం విసుకొనకుండా ఆ యొక్క శిక్షను మనం సహించాలి. If we are not willing for chastisement and correction,
శిక్షకు గద్దింపుకు మనము ఇష్టముగా లేకపోతే we do not want to be real sons of God. మనం నిజమైన దేవుని కుమారులముగా ఉండలేం. But what happens? అయితే ఏమవుతుంది? The Holy Spirit is using one word here. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట ఇక్కడ వాడుతున్నాడు. Then are ye bastards and not sons in verse 8. 7వ వచనంలో చూస్తాం, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. That means you are not born of God. You are not legal sons of God. అంటే దుర్బీజులు అంటే దేవుని యొక్క న్యాయబద్ధమైనటువంటి కుమారులు కాదు కానీ దుర్బీజులు అంటున్నారు. And because of this chastening, ఆయన యొక్క శిక్షను బట్టి we have two wonderful blessings. రెండు అద్భుతమైన ఆశీర్వాదములు ఉన్నాయి. One is we read in verse 10. మొదటిది 10వ వచనంలో చూస్తాం, we become the partakers of God's very holiness. తన యొక్క పరిశుద్ధతలో మనం పాలు పొందుతాం. Through chastening and correction, God is giving us the privilege of becoming the partakers of the holiness of God. ఆయన యొక్క గద్దింపు శిక్షను బట్టి మనం ఆ యొక్క పరిశుద్ధతలో మనం పాలు పొందుతున్నాం. And also verse 11 says, 11వ వచనంలో ఉంది, chastening helps us to yield the peaceable fruits of righteousness. మరి ప్రస్తుతం సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడును గాని అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. We are going to yield fruit of righteousness. What a blessing it is. ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చిన నీతి అను సమాధానకరమైన ఫలం. So we must long for correction. We must long for chastening. ఈ యొక్క శిక్ష కొరకై గద్దింపు కొరకై మనం ఎదురు చూస్తున్న వారుగా ఉండాలి. Even in the church, somebody tells us, instructs us, corrects us for good, you must accept it. You must say thank you, thank the Lord, and thank you, that brother or sister. సంఘంలో కూడా ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు శిక్షించినప్పుడు ఆ యొక్క సహోదరుని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి, ఆ సహోదరునికి కూడా వందనాలు చెప్పాలి. I think none of you have seen Brother Vaksing. భక్సింగ్ గారిని ఎవరు మీలో చూసి ఉండరనుకుంటున్నాను. Brother Vaksing is very strict. He used to chase and correct everybody. భక్సింగ్ గారు ఎంతో కఠినంగా ఉండేవాళ్ళు, అందరినీ శిక్షించేవాడు, గద్దించేవాడు. When he makes any noise, he used to get up from the pulpit, go, hold their ears, send them out of the gate. కాబట్టి ఎవరైనా ఇక్కడ ఎవరైనా తుండ్రిగా ప్రవర్తిస్తుంటే పుల్పిట్ దిగిపోయి వాళ్ళ చెవులు పిండి బయటికి పంపించేవారు. People will fear and tremble. Is he coming to me to punish me? Is he coming to punish me? That's what people introspect. కాబట్టి ఈ యొక్క దైవ సేవకుడు ఇక్కడ నుంచి వచ్చినప్పుడు పెద్దలైన వాళ్ళు కూడా భయపడే వాళ్ళు, ఒకవేళ నన్ను శిక్షించడానికి వస్తున్నాడేమో అనే భయం వాళ్ళలో ఉండేది. One day he also corrected me. ఒకసారి నన్ను కూడా ఆయన సరి చేశాడు. He begged two of us. When we were only watching tabla, somebody is playing tabla, we were only standing and watching there. I was not playing tabla, I was only standing and watching there. ఒక సహోదరుడు ఎవరో తబలా కొడుతుంటే నేను కేవలం అక్కడ నిలుచుండి చూస్తూ ఉన్నాను, వాళ్ళ నేను వాయించడం లేదు. Sunday evening after the service was over, after the love feast was over, ఆ యొక్క ఆరాధన అయిపోయింది, తర్వాత ప్రేమ విందు కూడా అయిపోయింది. అప్పటికే Vaksing sent the brother late Amritraj. He caught us, took us Antioch. That time Antioch building was not there. Antioch building was under construction. అప్పట్లో యాంటియోక్ బిల్డింగ్ ఇంకా అప్పటికి కట్టబడలేదు, అప్పటికి కట్టడం చేస్తూ ఉన్నారు. సో అమృతగా రాజు గారిని పంపించి మమ్మల్ని అక్కడ పిలిపించారు. Vaksing hands palms used to be very like sponge, but when he beats it was like an iron rod. భక్సింగ్ గారి చేతులు చూడడానికి చాలా మెత్తగా ఉంటాయి కానీ కొట్టినప్పుడు అది ఒక ఇనుప కడ్డీతో కొట్టినట్టు If you shake hand, Vaksing hand that will be spongy. ఆయన చేతులు కలిపినప్పుడు చాలా స్పాంజ్ లాగా మెత్తగా అనిపిస్తుంది. But when he beats, ఆయన కొట్టినప్పుడు like an iron rod. ఒక ఇత్తడి కడ్డీతో కట్టెతో కొట్టినట్టు అనిపిస్తుంది. In Urdu there is a saying, "Ek mare to tare dikhna." ఉర్దూలో ఒక మాట ఉంది, ఒకటి కొడితే నాకు నక్షత్రాలు కనపడతాయి. దినం నాకు నక్షత్రాలు కనపడ్డాయి. So he not only that, he took a rope and tied me to a pole. తర్వాత ఒక స్తంభానికి నన్ను తాడుతో కట్టేశాడు. Both of that brother, there is nobody died, Benji Williams and me. We both received punishment. కాబట్టి బెంజీ విలియమ్స్ తర్వాత నేను ఇద్దరిని ఆయన శిక్షించాడు. And he was also standing there telling everybody, these boys were playing tabla. వచ్చిపోయేందరికి చెప్తూ వచ్చాడు, వీళ్ళు తబలాన్ని చూస్తున్నారని. So brothers, chastening is good. కాబట్టి శిక్ష అనేది చాలా అవసరం. Sure, somebody corrects you, somebody chastens you, receive it. Because you are going to become partakers of the holiness of God and you yield the fruit of righteousness. కాబట్టి ఎవరైనా గద్దించినప్పుడు దాన్ని స్వీకరించండి, ఎందుకంటే అది మనల్ని పరిశుద్ధతలో పాలువారుగా చేస్తుంది, నీతి అను సమాధానకరమైన ఫలమునిచ్చేదిగా ఉంది. Finally, చివరిగా Proverbs chapter 3. సామెతల గ్రంథం 3వ అధ్యాయం verse 21. 21వ వచనం. Proverbs chapter 3 verse 21 all together. సామెతలు 3:21 అందరం కలిసి. My son, కుమారుడా, వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకము. what you should not depart, ఏమి తొలగిపోనీయకుండా చూసుకోవాలి. keeping sound wisdom and discretion. లెస్సైన జ్ఞానము వివేచన. So you must long for sound wisdom. కాబట్టి లెస్సైన జ్ఞానము కొరకు మనము ఆశ కలిగి ఉండాలి. All that sounds good in the world, they are not sound. కాబట్టి లోకంలో మంచిగా కనపడేటువంటివన్నీ కూడా మంచివి కాదు. All that
seems good to your mind, they are not sound, they are not real sound wisdom. కానీ నీ మనసుకు మంచిగా అనిపించేటివన్నీ కూడా నీ యొక్క జ్ఞానమునకు మంచివి కాదు. Whatever God shows to us through His word, they are sound wisdom. దేవుడు ఏవైతే తన వాక్యము ద్వారా చూపిస్తాడో అవి లెస్సైన జ్ఞానముతో అవి Do not depart from them. అది వాటి నుంచి మనం తొలగిపోకూడదు. So like Solomon asked God to give wisdom how to live in this world. ఈ లోకంలో ఎట్లా జీవించాలో సొలొమోను అడిగినట్లుగా మనం కూడా జ్ఞానం అడగాలి. Wisdom is needed in every realm of our human life. మన యొక్క ప్రతి ఒక్క ఏ కోణంలో కూడా మనము యొక్క జ్ఞానము అవసరమైనది. In the New Testament we find కృత నిబంధనలో చూస్తాం. His wisdom is nothing else but Jesus Christ Himself. అంటే ఈ జ్ఞానం ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు తానే. If you have Christ, that means you have the wisdom of God. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్లయితే జ్ఞానం కలిగినట్లు. Jesus Christ is a personified wisdom. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన మానవాత్మకమైనటువంటి జ్ఞానం. 1 Corinthians chapter 1 మొదటి అధ్యాయం verse 24. 24వ వచనం. But unto them which are called, both Jews and Greeks, Christ the power of God and Christ the wisdom of God. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెలితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమీ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. పిలువబడిన వారికి truly called of God by the gospel of Jesus Christ. యేసుక్రీస్తు సువార్తను బట్టి నువ్వు దేవుని ద్వారా పిలువబడిన వాడైతే through ages God has been extending His love invitation to all those who are lost in sin and in this world. ఎవరైతే పాపములో అపరాధముల చేత చచ్చి ఉన్నారో లోకములో వాళ్ళందరినీ దేవుడు తరతరాలుగా తన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. Those who receive that calling, respond to that call of God, ఆ యొక్క పిలుపుకి ఎవరైతే ప్రతిస్పందిస్తున్నారో they come into this category of called people. గాడి యొక్క పిలువబడిన వారు అనేటువంటి గ్రూపులోనికి వీళ్ళందరూ వస్తారు. Whether they are Jews or Gentiles, whosoever they may be, వారు యూదులైనప్పటికీ అన్యులైనప్పటికీ ఎవరైనప్పటికీ to such people అటువంటి వారికి Christ Himself is the power of God. In all your weakness, He can be your power. క్రీస్తు ఆయనే జ్ఞానమై ఉన్నాడు. నీ యొక్క బలహీనతలన్నిట్లో ఆయన జ్ఞానమై ఉన్నాడు. In your weakness is your power. నీ యొక్క బలహీనతలో ఆయన శక్తి ఉన్నాడు. In your foolishness is your wisdom. నీ యొక్క బుద్ధిహీనతలో ఆయన జ్ఞానముగా ఉన్నాడు. One more words and I close. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. Colossians కొలస్సీ పత్రిక chapter 2 2వ అధ్యాయం verse 3. 3వ వచనం. Colossians కొలస్సీ chapter 2 2వ అధ్యాయం and verse 3. 3వ వచనం. In whom are hid all the treasures of wisdom and the knowledge. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. In whom means here is the writer of this epistle referring to Jesus Christ. కాబట్టి ఆయన యందు అన్నప్పుడు ఈ యొక్క పత్రికలో రాసినటువంటి ఆ గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తున్నాడు. You can read like this: in Jesus Christ యేసుక్రీస్తునందు are hid all the treasures of the wisdom and the knowledge. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తునందే గుప్తములై ఉన్నవి. Believe in Him. ఆయన యందు విశ్వాసం Believe in Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసం Come into the category of God of God. దేవుని ద్వారా పిలువబడిన వారి యొక్క గుంపులోనికి రావాలి. Receive this wisdom ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకొను and live wisely in this world, not foolishly. ఈ లోకములో వెలివారుగా కాకుండా జ్ఞానవంతులుగా జీవించు. I encourage you, beloved, after you go home also, read through book of Proverbs. Underline, wrote down wherever this expression comes, my son, my son, my son. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సామెత గ్రంథం అంతట్లో ఎక్కడైతే నా కుమారుడు అని రాయబడిందో దాని గురించి మీరు ఆలోచించండి, చదవండి. And meditate those things. ఆ యొక్క సంగతులను ధ్యానించండి. Apply those things in your life. నీ యొక్క జీవితంలో వాటిని అనుభవించుకోనండి. You will become a wise man and a wise woman. తర్వాత మీరు తద్వారా మీరు జ్ఞానవంతులైనటువంటి యవనస్తులుగా సహోదరులుగా ఉంటారు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, we thank you for being with us since this morning till now. ప్రభు ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నది మొదలు The morning family prayer and first two parts of the Bible study this afternoon and this evening gospel meeting and finally the night family prayer. ఉదయకాలం కుటుంబ ప్రార్థనలోను బైబిల్ పఠనంలోను ప్రభు క్రియాపూర్వకమైనటువంటి ప్రాక్టికల్ టాక్ లోను ప్రభు తర్వాత ఈ యొక్క సువార్త కొడికలోను ఈ యొక్క కుటుంబ ప్రార్థనలోను మాతో ఉన్నది వందనం చెల్లిస్తున్నాం. Bless thy word ministered from morning till now. ప్రభు ఈ యొక్క సమయం ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మా యొక్క సమయంలో దీవించండి. Water thy word. వాక్యము నీరు కట్టండి. Preserve thy word. ప్రభు నీ వాక్యమును భద్రపరచండి. Eternal and abiding fruit. ప్రభు ఈ యొక్క ఫలవంతముగా మీరు చేయవలసిందిగా కోరుచున్నాం. Bless our food and fellowship. ప్రభు మా యొక్క భోజన సహవాసమును దీవించండి. Special thank you for those who are cooking night and day to feed us with physical food. భౌతికమైనటువంటి ఆహారం కొరకు సిద్ధపరచడంలో రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. Also those who are serving food. ప్రభు వడ్డించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. Thank you for all the sacrifices of thy people behind
holding this youth camp this year. ప్రభు ఈ యొక్క యూత్ క్యాంప్ నిర్వహించడంలో తెర వెనుకల పనిచేసిన వారందరిని బట్టి సహకరించిన వారందరిని బట్టి వందనం చెల్లిస్తున్నాను. Grant us good night rest. రాత్రి మంచి విశ్రాంతి Command your holy angels to take charge of us this night. ఈ రాత్రి కాలం మమ్మల్ని మా గురించి బాధ్యత వహించడంలో మేము దూతలకు ఆజ్ఞాపించండి. Protect us from rain and electricity disruptions. ప్రభు ఈ యొక్క వర్షం నుంచి తర్వాత ఈ యొక్క విద్యుత్ సంబంధమైనటువంటి సమస్యల నుంచి మమ్మల్ని తప్పించండి. We ask this humble prayer with thanksgiving in the name of our Lord and our Savior Jesus ఈ Christ. దిన ప్రార్థన వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. After the final benediction is pronounced, those